వచ్చినాయి. గడిచిన తర్వాత 2023 నాకు అసలు ఎస్ఆర్ ప్రవేశాలు ఉందని తెలియదు. కానీ అక్కవాడు మా చర్చియే, కానీ అసలు ఎస్ఆర్ ప్రవేశాలు పెట్టింది అంటే నాకు తెలియదు. కానీ ఒక సిస్టర్ గారు, ఎఫ్సీ సిస్టర్ గారు, నా సిస్టర్ గారు అన్నారు, సిస్టర్ మీకు వాక్యం చెప్పాలని ఉంది కదా, మీకు వాక్యం అవసరం కదా అని అడిగారు నన్ను చూసి. అవును సిస్టర్, నేను 2 years నుంచి వాక్యంలో ఎదగాలని, దేవుని సన్నిధిలో ఎదగాలని నేను ఎంతో ఆశపడుచున్నాను. ఎలా ఎదగాలో తెలియట్లేదు. చర్చికి వెళ్తున్నాను, వస్తున్నాను, కానీ మరి నా జీవితంలో నాకేంటి అంటే నేను మార్పు పొందాను కానీ నా భర్త మార్పు పొందలేదు, ఏం చేయాలని చెప్పేసి అని ఆ సిస్టర్ గారికి చెప్పినప్పుడు ఆ సిస్టర్ గారు అన్నారు, మీకు ఒక ప్లాట్ఫామ్ చూపిస్తాను, ఎస్టేట్ ప్రేసర్ అనే ప్లాట్ఫామ్ ఉంది, మీరు వస్తారా అన్నారు. వస్తాను సిస్టర్ అన్న. నేను చాలా ఆత్మీయంగా ఎదగాలని ఒక 2 years నుంచి నేను అనుకుంటున్నాను, అంటే ఎస్టేట్ ప్రేసర్ రాకముందు నుంచి. కానీ దేవుని యొక్క మహాకృపను బట్టి ఎస్టేట్ ప్రేసర్ అనేది నాకు పరిచయం చేసిన తర్వాత నేను చాలా ఎదిగానంటే, నాకు ఇంతకుముందు వెళ్ళిన చర్చికి వెళ్తున్నాను కానీ వాక్యం ఎలా చెప్పాలి, ప్రార్థన ఎలా చేయాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలని నాకు తెలియదు. కానీ నేను ఎస్ఆర్ ప్రేసర్కి వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. నేను మార్చుకున్నాను కాక నా భర్త జీవితాన్ని కూడా దేవుడు కట్టాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే నేను ఎలా ఉంటానంటే ఇంట్లో చాలా కోపంగా ఉంటాను. అంటే బయట మంచిగా ఉన్నా కూడా నేను ఇంట్లో తను ఒక మాట అన్నా కూడా నేను అసలు పడేదాన్ని కాదు. కానీ ఎస్ఆర్ ప్రేసర్కి వచ్చిన తర్వాత ప్రతిరోజు ఉదయం 7 గంటలకు వాక్యం వింటున్నప్పుడు నా హృదయాన్ని నేను మార్చుకున్నాను పూర్తిగా. అసలు నేను ఎలా మారిపోయినా కూడా నాకు తెలియదు, కానీ నేను ఎలా తగ్గించబడ్డానో కూడా నాకు తెలియదు, నేను ఎలా దేవుల్లో జీవిస్తున్నాను కూడా నాకు అటువంటి ఎస్ఆర్ ప్రేసర్ నాకు ఇచ్చిన దేవుడు. నేను అలా మారుతూ ఉండగా నా భర్త ఎన్ని మాటలు అన్నా కూడా నేను అసలు ఒక్క మాట కూడా సమాధానం చెప్పేదాన్ని, మౌనంగా ఉండడానికి నేర్చుకున్నాను. నా మౌనంగా ఉన్నట్టు ఆయన అబ్జర్వ్ చేసి, ఏంటి ఎంతగా నేను ఇంత మౌనంగా ఉంది, ఒక మాట అన్నా కూడా ఇంతకుముందు ఎంత రివర్స్ అయ్యే మనిషి, ఏంటి ఇంత మౌనంగా ఉంటుందని నాలో అబ్జర్వ్ చేయడం నేర్చుకున్నాడు. తను చూసుకున్నాడు, ఏంటి అంటే ఏం లేదులే, పర్వాలేదు, ఆ వాక్యం వస్తుందండి, ప్రేయర్ చేసుకోవాలండి, ఆ వాక్యం వినాలండి, అక్క వాళ్ళు పిలుస్తారండి, ఎస్ఆర్ ప్రేయర్స్లో ఫోన్లో పిలుస్తారండి అంటే అలా చెప్తూ ఉండేదాన్ని. తను చాలా వరకు అబ్జర్వ్ చేసి నేను ఎంతగా తగ్గించబడ్డానో అప్పుడు నా భర్త తనకు తను తగ్గించుకొని తన రక్షణ పొందుకోవడానికి సిద్ధపడ్డాడండి. నిజంగా అది దేవుని యొక్క మహాకృప. ఎస్ఆర్ ప్రేయర్ సెలవులనే నా భర్త రక్షణ మార్గంలో నడిపించబడ్డారు, ఆయన మార్గం పొందుకోవడానికి. మరి అంతకుముందు అయితే 18 సంవత్సరాలు తను రక్షణ పొందుకోలేదండి. కానీ నేను ఎప్పుడైతే ఎస్ఆర్ ప్రేయర్ సెలవుని నా జీవితాన్ని నేను మార్చుకున్నానో, నన్ను నేను కట్టుకోగలిగాను, దేవుడు మరి తను చూపించాడు. నేను అంతా తగ్గించుకోవడం అనేది తను తెలుసుకొని నేను కూడా రక్షణ పొందుకుంటాను, నేను కూడా బాప్తిసం తీసుకుంటాను అని చెప్పేసి ముందుకు వచ్చానండి. వచ్చినప్పుడు నేనైతే వెంటనే ఎస్ఆర్ ప్రేయర్స్లో చెప్పాను, ఏదైనా అవసరమైతే ప్రార్థన రిక్వెస్ట్ కావాలి అనుకుంటే ఒక్క ఎస్ఆర్ ప్రేయర్స్లో అక్క ఇలా బాగాలేదు అనగానే అక్క ప్రార్థన చేయడం, సిస్టర్స్ అందరూ ఏకీభవించడం, ఆ కార్యం ఇంట్లోనే జరిగిపోతుందండి. అంటే ఎలాగంటే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ ఇస్తే అది ఖచ్చితంగా ఎస్ఆర్ ప్రేయర్స్లో జరిగిపోతుంది. అది నేనైతే అనుభవించాను. ఎందుకంటే నేను మార్చుకున్నాను కాక నా భర్తను కూడా మార్చుకోవడానికి, నా భర్త కూడా ఆయన మనసు మార్చుకొని సంపూర్ణంగా రక్షణ మనసు తీసుకోవడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. నిజంగా నాకు ఏది ఆపద వచ్చినా, నాకు ఎన్ని అనారోగ్య పరిస్థితులు వచ్చినా ఒక్కటే అడుగుతాను, ఎస్ఆర్ ప్రేయర్స్లో ప్రార్థన చేస్తే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు, అది ఖచ్చితంగా స్వస్థపరచబడుతుంది. ఏ రోగమైనా ఏదైనా సరే ఎస్ఆర్ ప్రేయర్స్లో అంత శక్తి ఉందని నేనైతే గ్రహించగలిగాను. అందరి బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే నా భర్త విషయంకి వచ్చేసరికి ఆయన మరి బాప్తిసం తీసుకోవడానికి సిద్ధపడ్డాడు. కానీ అక్కడ బాప్తిసం ఇచ్చేటప్పుడు కొన్ని అవాంతరాలు ఏర్పడ్డాయి. అప్పుడు నేను ఒక్కటే అనుకున్నా, మా అక్క వాళ్ళు అందరూ వచ్చారు బాప్తిసాన్ని తను తీసుకున్నాను నెక్స్ట్ డే అని చెప్పేసి ముందు రోజే మా అక్క వాళ్ళు వచ్చారు. అప్పుడు మా మాస్టర్ గారు వాళ్ళు కొంచెం అవాంతరాలు ఏర్పడినప్పుడు ఇంకా బాగా ఏడుపు వచ్చేసింది. సిద్ధపడిపోయాను, ఏంటి ప్రభు ఇది ఆగిపోవడం నీ పని కాదు కదా, నీ బిడ్డ రక్షింపబడటం నీకు ఇష్టమే కదా, ఒక బిడ్డ రక్షింపబడితే మన పరలోక రాజ్యంలో ఎంతో ఆనందం కదా ప్రభు అని చెప్పేసి దేవుని సన్నిధిలో నేను మా అక్క కలిసి ప్రార్థన చేసి వెంటనే జాన్సన్ అన్నయ్య ఫోన్ చేశాను. అన్నయ్య ఇలా జరుగుతుంది అన్నయ్య, మరి ఏం చేయాలన్నప్పుడు వాళ్ళు వెంటనే అన్నారు, అక్క నన్ను ఇద్దరు మోకరించి ప్రార్థన చేసి మమ్మల్ని కూడా ప్రార్థన చేయమని
ఇంట్లో ప్రార్థన చేస్తాను, మేము మా ఇంట్లో ప్రార్థన చేస్తాము. నిజంగా ఎటువంటి అవంతరాలు అభ్యంతరాలు వచ్చినప్పటికీ అవన్నిటిని యేసు నామంలో కొట్టివేసి ఆ రోజు నెక్స్ట్ డే బాప్టిజం కార్యక్రమానికి దేవుడు నా భక్తులు సిద్ధపాటు చేసుకున్నాడు. నిజంగా ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, స్థుతి స్థితిని మారుస్తున్నట్లుగా మా జీవితాన్ని ఎత్తేస్తారని కట్టుకున్నాను. కాబట్టి నా భర్త రక్షణ మనసు పొందుకున్నాడు. నేను కూడా ప్రతి విషయంలో ఇంకా ఏదన్నా కానీ ముందు ఫ్రీ కాన్ఫిడెన్స్ కాల్ ఓపెన్ చేయాలి. ఎక్కడున్నా సరే ముందు కాన్ఫిడెన్స్ కాల్ ఓపెన్ చేయాలి. ఏం చెప్తున్నారో వినాలి. ఆ విన్న వాక్యాన్ని మేము కూడా ఒక మాట అయినా దేవుడు మమ్మల్ని దర్శిస్తే ఆ మాట చెప్పడానికి కూడా దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. అందుని బట్టి దేవాదేవుని వందనాలు చెల్లించుకుంటూ నా భర్త రక్షణ పొందుకున్నాను. నా బిడ్డలు కూడా రక్షణ మార్గం పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. అక్కడ ఏంటంటే ఎస్తేర్ ప్రేయర్స్లో రక్షణ ప్రార్థన జరుగుతుందండి. రక్షణ ప్రార్థనకి లీడింగ్ ఎవరంటే రోజనా సిస్టర్ గారు. అసలు పేరు ఎత్తి ప్రార్థన చేసినప్పుడు నిజంగా వాళ్ళ ప్రార్థన, నా భర్త ప్రార్థన వీటన్నిటినీ దేవుడు ఆలకించి తనకి రక్షణ ఇవ్వడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ ఎస్తేర్ ప్రేయర్స్ మాకు ఎంతో దీవెనకరంగా ఉంది. దేవాదేవునికి వందనాలు చెల్లించుకుంటూ దేవుని చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఎంత సాక్ష్యం చెప్తారని అనుకోలే. చాలా మాట్లాడడం అంటే భయం దానికి, కానీ నిజంగా ఎస్టే ప్రేక్షకులు మంచి ధైర్యం ఇచ్చిందని సాక్ష్యం ద్వారా తెలిసింది. సిస్టర్ గారికి ఒక చిన్న సాక్ష్యం నేను ఒక మాటని యాడ్ చేస్తాను. ఏంటంటే సమరయ స్త్రీ తన గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ రక్షించుకున్నట్టుగా తనే కాదు తన అక్కని, వాళ్ళ బంధువుల్ని ఒక 10 మందిని తీసుకొని వచ్చింది. వీళ్ళందరినీ తీసుకొచ్చినారంటే ఈ హెప్సీ కూడా ఒక సమరయ స్త్రీ. నిజంగా అందరికీ చెప్తామంటది, ఇది ఐసీ ప్రెసిడెంట్ జరుగుతుంది, మీటింగ్ రండి అని. గాడ్ బ్లెస్ యూ అమ్మ, దేవుడు నిన్ను మీ కుటుంబాన్ని నియమించింది కాదు. ఇప్పుడు రోజున సిస్టర్ గారు ఖమ్మం, రోజునమ్మ గారు ఖమ్మం ఉన్నారా? పర్లేదమ్మా, నెమ్మదిగా రండి. ఇది అయిపోయిన తర్వాత ప్రార్థన ఉంది. ఒక అంటే జరిగినటువంటి 5 సాక్ష్యాలను బట్టి చిన్న ప్రార్థన చేస్తారు. మన మధ్యలో ఉన్నటువంటి మాధవి సిస్టర్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు జరిగినటువంటి సాక్ష్యాలను బట్టి. అమ్మ సిద్ధంగా ఉండండి. ఇది అయిపోయిన తర్వాత ఈ సాక్ష్యాలను బట్టి మాధవి సిస్టర్ గారు వచ్చి ప్రార్థన